హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో థర్డ్ 4, 5, 6 ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఎన్ అబ్జర్వర్ 1.5 మీటర్ టాల్. అబ్జర్వర్ అంట 1.5 మీటర్ పొడవున్నాడట. అవే ఫ్రమ్ ఏ చిమ్నీ, ఎంత 28.5 మీటర్ అవే ఫ్రమ్ ది చిమ్నీ. ఇది వచ్చేసి 28.5 మీటర్ అవే అని చెప్పన్నాడు. అంటే అంత డిస్టెన్స్ లో ఉన్నాడు చిమ్నీకి. ఓకేనా? అది ఇక్కడ ఏమన్నాడు చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది చిమ్నీ ఫ్రమ్ హర్ ఐస్ ఈజ్ 45 డిగ్రీ. 45 డిగ్రీ. హర్ అంటే ఇక్కడ ఎవరు? లేడీ. అబ్జర్వరు లేడీ. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది చిమ్నీ? చిమ్నీ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చిమ్నీ హైట్ అంటే ఏంటి? ఇదంతా చిమ్నీని. ఓకే, సిఈ ఇస్ ద చిమ్నీ హైట్. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఏబి ఇస్ ద అబ్జర్వర్ హైట్. అబ్జర్వర్ హైట్. అబ్జర్వర్ హైట్ ఏబి ఈక్వల్స్ టు 1.5 మీటర్స్. చూడండి, ఏబి ఎంత హైట్ ఉంటుందో సిడి కూడా అంతే హైట్ ఉంటుంది. దట్ ఇంప్లైస్ AB 1.5 కాబట్టి therefore AB equals to CD equals to 1.5 meters. నెక్స్ట్ CD ఇచ్చారు కదా, ఎంత డిస్టెన్స్ లో ఉంది? 28.5 మీటర్స్ డిస్టెన్స్ కదా. CB అన్నా AD అన్నా 28.5 మీటర్స్. సో AD ఈక్వల్స్ టు BC ఈక్వల్స్ టు 28.5 meters. AD ఈక్వల్స్ టు BC ఈక్వల్స్ టు 28.5 మీటర్స్. ఇప్పుడు మనం ఈ హైట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ హైట్ ఆఫ్ చిమ్నీ. హైట్ ఆఫ్ చిమ్నీ ఏంటమ్మా? హైట్ ఆఫ్ చిమ్నీ ఏంటి? ఎంత చూడండి? సిఈ. హైట్ ఆఫ్ చిమ్నీ ఏంటి? సిఈ. ఇప్పుడు ఫస్ట్ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తోటి ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ట్యాన్ అప్లై చేసాం అనుకోండి, ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? యాంగిల్ ఈఏడి. యాంగిల్ ఈఏడి ఎంతమ్మా? యాంగిల్ ఈఏడి 45 డిగ్రీస్. యాంగిల్ ఈఏడి ఎంత? 45 డిగ్రీస్. ఇప్పుడు మనం tan 45 కనుక్కుందాం. tan 45 డిగ్రీస్ ఈక్వల్స్ టు tan 45 కి ఆపోజిట్ సైడ్ ఏంటి? DE. tan 45 కి ఆపోజిట్ సైడ్ DE బై adjacent సైడ్ AD. DE బై AD. tan 45 డిగ్రీస్ వాల్యూ 1 అమ్మా. DE బై AD. AD ఎంతమ్మా? 28.5. that implies DE equals to 28.5 once 28.5 meters. So now find the height of chimney. Therefore CD equals to CD kalma CE equals to height of chimney CE kada. CE equals to CD plus DE. CD plus DE. CD what amma? 1.5 plus DE 28.5. So 28.5 1.5. So 0. 5 plus 5 10 కదా. 8 plus 2 10. ఎంత వచ్చింది చెప్పండి అమ్మా? 30. ఎంత వచ్చిందమ్మా? 30. So height of chimney, therefore height of the chimney equals to 30 meters. Height of the chimney equals to 30 meters. Example 4 చూడండి. From a point P on the ground. ఒక గ్రౌండ్ లో P అనే పాయింట్ ఉందట. From a point P on the ground, the angle of elevation of the top of a 10 meter tall building.
ఇది 10 మీటర్ టాల్ బిల్డింగ్, అంటే ఏబి అనేది బిల్డింగ్ అనమాట. ఈ 10 మీటర్ టాల్ బిల్డింగ్ కి ఎంత యాంగిల్ చేస్తుంది? 30 డిగ్రీస్ ఎలివేషన్ చేస్తుంది. ఏ ఫ్లాగ్ ఈజ్ హోస్టెడ్ అట్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ ఫ్లాగ్ అనేది హోస్ట్ చేయబడింది. ఈ ఫ్లాగ్ హైట్ మనకు తెలియదు, x అనుకోండి. లెట్ ద హైట్ ఆఫ్ ఫ్లాగ్ టు బి x మీటర్స్. Height of the flag to be x meters. Next, and the angle of elevation of the top of the flag staff from P is 45 degrees. ఇక్కడ ఈ ఫ్లాగ్ యొక్క టాప్ ఫ్లాగ్ స్టాఫ్ ఉంది. ఇక్కడ ఈ ఫ్లాగ్ స్టాఫ్ తోటి 45 డిగ్రీస్ చేస్తుందట. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది పాయింట్ అన్నాడు. ఈ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏపీ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం ఏపీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏపీ ఫైండ్ అవుట్ చేస్తే అంటే మనం tan 30 వేసాం అనుకోండి, ఆపోజిట్ సైడ్ తెలుసు కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవచ్చు. ఏపీ వచ్చేస్తుంది ఫస్ట్. తర్వాత ఈ ఫ్లాగ్ హైట్ మొత్తం 45 డిగ్రీస్ ఎలివేషన్తో ఆ ఫ్లాగ్ హైట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ solution. First one, height of the building లేదా height of the building. Height of the building AB equals to 10 meters. Building height AB ఎంతమ్మా? 10 meters. Let the length of flag. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ అడిగింది అదే కదా, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్. లెంత్ ఆఫ్ ది లెట్ ద లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్ టు బి x. నెక్స్ట్ వాట్ అమ్మా? Angle of BPA. Angle of BPA. BPA ఎంతమ్మా? 30 degrees. First tan 30 రాద్దాం. Tan 30 degrees equals to 30 degrees opposite side AB by adjacent side AP or PA. Tan 30 value ఎంతమ్మా? 1/√3 equals to AB వచ్చేసి 10 by AP. That implies AP equals to, okay, AP once AP equals to 10√3. ఈ √3 ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసాం. AP once AP అయింది, √2 into √3 into 10 అయింది. So already given √3 value 1.732. So 10 into 1.732. So 10 తో మల్టిప్లై చేస్తే డెసిమల్ ఒక్క ప్లేస్ రైట్ సైడ్ మూవ్ అయింది. సో 17.32 meters. ఓకే, ఇక్కడ సెకండ్ వచ్చేసింది. The distance of the building from the point. Therefore, the distance of the building from P. Point ఏంటి ఇక్కడ P కదా, ఎంతమ్మా? 17.32 meters. 17.32 meters. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ బీసీని x అనుకున్నాం కదా. therefore AC ఏమవుతుంది? AC equals to AB plus BC. AB plus BC. సో AB వచ్చేసి 10, BC వచ్చేసి x. సో 10 plus x. AB plus BC 10 plus x. Right, angle CPA. Angle CPA equals to 45 degrees. ఓకే, ఇప్పుడు కూడా మనం tan అప్లై చేద్దాం. Tan 45 degrees equals to 45 opposite side AC by, okay, adjacent side PA or AP. Okay, PA already find out చేసాం కదమ్మా.
AP అన్న P అన్న ఒకటే. ఎంత మరి 17.32. Substitute the values. Tan 45 value 1. AC ఎంతమ్మా 10 plus x. PA value 17.32. 17.32 once 17.32 equals to 10 plus x. That implies x equals to what amma 17.32 minus 10. So x equals to 7.32 meters. X value entamma 7.32 meters. So x ante enti the length of the flagstaff. Therefore the length of the flagstaff equals to 7.32 meters. The length of the flagstaff equals to 7.32 meters. Example 5 చూడండి. The shadow of a tower standing on a level ground. ఇక్కడ లెవెల్ గ్రౌండ్ మీదే టవర్ ఉందంట. దాని షాడో చూడండి ఎలా ఉందో. స్టాండింగ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ ఈజ్ ఫౌండ్ టు బి 40 meter లాంగర్ అట. 40 meter లాంగర్ అట. వెన్ ద సన్స్ ఆల్టిట్యూడ్ 30 degree దెన్ వెన్ ఇట్ ఈస్ 60 degree. అంటే 60 degrees కంటే కూడా 30 degrees తో చూసినప్పుడు ఆ 60 degrees దానికంటే 40 meters లాంగ్ ఉందంట. అంటే 60 meters ఎంత లాంగ్ లో 60 degrees యాంగిల్ తో చూసినప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉందో మనకు తెలియదు. అదే x అనుకుందాం. దీనికంటే 40 meters లాంగ్ ఉందంట. అయితే ఏమన్నారు చూడండి. when it is 60 degree find the height of the tower. ఇది టవర్ హైట్. ఈ టవర్ హైట్ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నేను ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, ఓకే, let the distance BC equals to x. Let the distance BC to be x. And AB equals to h. Right, tan 60 degrees equals to 60 degrees opposite side AB, adjacent side BC, AB by BC. Tan 60 value √3. AB by BC is x. That implies AB equals to x into √3. x √3. Already AB అంతా చెప్పాం కదా మనం, h అన్నాం కదా. So h equals to x √3. h equals to x √3. Equation number 1. Next, tan 30 వేద్దాం. From triangle ADB, BD equals to BC plus CD, x plus 40. BC plus CD ఎంతమ్మా? x plus 40. From triangle ADB లో ఓకే, BCD అంటే BD అంటే BC plus CD. BD అంటే ఏంటి? BC plus CD. BC ఎంత? x అనుకున్నాం. CD వచ్చేసి 40. ఓకే, నెక్స్ట్ tan 30 degrees రాయండి. tan 30 degrees equals to 30 degrees opposite side AB by 30 degrees opposite side ఏంటమ్మా? AB by adjacent side BD. tan 30 value ఎంతమ్మా? 1 by √3. AB అంటే h by BC value x plus 40. So already మనకి
h వాల్యూ తెలుసు ఎంతమ్మా x√3 ఇది ఈక్వేషన్ 2 అనుకోండి ఫ్రమ్ 1 and 2 1/√3 ఈక్వల్స్ టు h అంటే ఏంటమ్మా x√3 సబ్స్టిట్యూట్ చేయండి h వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి x√3 by x plus 40 x plus 40 once x plus 40 x√3 into √3 cross multiply చేసాం x plus 40 once x plus 40 x√3 into √3 so x plus 40 equals to √3 into √3 కాబట్టి 3x అవుతుంది that implies 40 equals to 3x plus x ni right side తీసుకెళ్ళండి minus x that implies 2x equals to 40 2x equals to 40 x equals to 40/2 means 20 x అంటే ఏంటి ఈ డిస్టెన్స్ ఓకే షాడో డిస్టెన్స్ b నుంచి c కి షాడో డిస్టెన్స్ అంటే 60 degrees తో షాడో ఎంత ఫామ్ అవుతుంది 20 meters ఫామ్ అవుతుంది బట్ here asked find the height of the tower therefore height of the tower equals to h ఎంతమ్మా x√3 కదా సో 20√3 x వాల్యూ 20 సో x√3 కాబట్టి 20√3 ఓకే ఎగ్జాంపుల్ 6 చూడండి the angles of depression of the top and the bottom of 8-meter tall building from a top of multi-story building are 30 degrees 45 degrees respectively ఇది స్మాల్ బిల్డింగ్ అమ్మా ఇదేమో బిగ్ బిల్డింగ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ ఈ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ నుంచి ఓకే స్మాల్ బిల్డింగ్ యొక్క టాప్ ని బాటమ్ ని అబ్జర్వ్ చేస్తారంట టాప్ వచ్చేసి ఎంత 30 degrees సో దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ 30 అయితే ఇది కూడా ఏమవుతుంది 30 అలాగే బాటమ్ వచ్చేసి 45 degrees తో అబ్జర్వ్ చేస్తారంట ఓకే సో ఇది 45 అయితే ఇక్కడ కూడా 45 అవుతుంది అయితే ఈ స్మాల్ బిల్డింగ్ హైట్ ఇచ్చారు చూడండి ఎంత ఇచ్చారో చూడండి 8 meters అన్నాడు సో ఏబి 8 అయితే సిడి కూడా ఏమైంది 8 వస్తుంది అలాగే ఇంకేం ఫైండ్ అవుట్ చేస్తున్నారు చూడండి 30 degrees 45 degrees తో ఉన్నాయి కదా ఫైండ్ ద హైట్ ఆఫ్ ది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే పీసీ కనుక్కోవాలి ఈ హైట్ తెలియదు కదా ఇది x అనుకోండి సో పీసీ అంటే 8 plus x అవుతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బిల్డింగ్స్ ఈ టూ బిల్డింగ్స్ డిస్టెన్స్ ఎంత అంటే ఏసీ ఎంత అన్నారు ఇక్కడ ఏసీ ఎంతో బీడీ కూడా అంతే ఏసీ ఈక్వల్స్ టు బీడీ సో ఎందుకు ఏ నుంచి సికి అంత డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి డి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది ఓకే ఇక్కడ ఫస్ట్ మనం tan 30 degrees వేద్దాం ఫ్రమ్ ట్రయాంగిల్ PBD okay tan 30 degrees equals 30 degrees opposite side PD by adjacent side BD tan 30 value 1/√3 PD వచ్చేసి x by BD that implies BD once ఎంతమ్మా BD సో √3 నాడు తీసుకెళ్ళండి x√3 BD వాల్యూ ఏమొచ్చింది x√3 meters వచ్చింది BD అనేది x√3 meters వచ్చింది రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం 45 degrees తీసుకుందాం అంటే బిగ్గర్ ట్రయాంగిల్ తీసుకోండి ఫ్రమ్ ట్రయాంగిల్ PAC లో కూడా tan తీసుకోండి tan 45 degrees equals to 45 degrees opposite side ఏంటి PC 45 degrees opposite side ఏంటి PC by adjacent side ఏంటమ్మా AC ఇప్పుడు మనం tan 45 వాల్యూ ఎంత PC అంటే ఇక్కడ రాస్తాను చూడండి PC equals to PD plus DC
PD ప్లస్ DC, PD వచ్చేసి x, DC వచ్చేసి 8. సో x ప్లస్ 8, PC వచ్చేసి x ప్లస్ 8 బై AC. AC ఏంటమ్మా AC. సో AC once, that implies AC equals to x plus 8. AC equals to ఏంటి x plus 8. ఆల్రెడీ మనకి ఏం తెలుసు, AC equals to BD అని తెలుసు. AC equals to BD అని తెలుసు. సో ఇక్కడ BD వాల్యూ ఎంత వచ్చింది, x√3 వచ్చింది. సో AC బదులు మనం ఏం రాస్తాము, x√3 ఈక్వల్స్ టు x ప్లస్ 8. సో x ని తీసుకురండి, x√3 మైనస్ x ఈక్వల్స్ టు 8. సో x కామన్ చేస్తే √3 మైనస్ 1 ఈక్వల్స్ టు 8. x ఈక్వల్స్ టు అంటే x కామన్ చేస్తే √3 మైనస్ 1 ఉంటుంది. సో x ఈక్వల్స్ టు 8 బై √3 మైనస్ 1. ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1. చూడండి అప్పుడు ఏమవుతుందో, ఇక్కడ బ్రాకెట్ తీసుకోండి, ఇంటూ కంటే కూడా బ్రాకెట్ తీసుకోండి. దట్ ఈక్వల్స్ టు 8 ఇంటూ √3 ప్లస్ 1 బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a స్క్వేర్ అంటే √3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్, √3 ఇంటూ √3 స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 స్క్వేర్. సో 8 ఇంటూ √3 ప్లస్ 1 బై √3 స్క్వేర్ వాల్యూ 3 మైనస్ 1. సో 8 ఇంటూ √3 ప్లస్ 1 బై 2, 2 1s 2 4s ఎంత వచ్చిందమ్మా, 4 ఇంటూ √3 ప్లస్ 1 వచ్చింది. ఏంటిది x వాల్యూ అంటే ఇంతవరకు PD అని వచ్చింది. ఇప్పుడు మనకి BD ఈక్వల్ టు AC తెలుసు కదమ్మా, AC ఈక్వల్ టు BD అని తెలుసు కదా. ఇప్పుడు x వాల్యూ వచ్చింది, తర్వాత కనుక్కుందాం. AC BD తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, PC కనుక్కోవాలా. PC ఈక్వల్స్ టు x ప్లస్ 8 కదమ్మా, PC అనేది x ప్లస్ 8 కదా. సో 4 ఇంటూ √3 ప్లస్ 1 ప్లస్ 8. సో ఈ రెండింటిలో నుంచి 4 కామన్ చేయండి. 4 కామన్ చేస్తే ఇక్కడ ఏముందమ్మా, √3 ప్లస్ 1 ప్లస్ 4 2s కదా, 8 2. సో 4 ఇంటూ √3 ప్లస్ 3, 4 ఇంటూ √3 ప్లస్ 3 మీటర్స్. ఓకే, 4 ఇంటూ √3 ప్లస్ 3 మీటర్స్. రైట్, నెక్స్ట్ ఇక్కడ √3 వాల్యూ 1.732 సబ్స్టిట్యూట్ చేసి కూడా మనం మల్టిప్లై చేసుకుని ఆన్సర్ రాయొచ్చు. ఇంకేం కావాలి మనకి, AC BD వాల్యూ తెలియాలి. AC BD ఎంత, x√3. AC ఈక్వల్స్ టు BD ఈక్వల్స్ టు x√3. x వాల్యూ తెలుసు కదమ్మా మనకి, ఎంత వచ్చింది x వాల్యూ, 4 ఇంటూ √3 ప్లస్ 1, 4 ఇంటూ √3 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం x వాల్యూ రాసాం. ఇప్పుడు ఏంటి, BD ఏంటి, x√3 కదా. సో ఇంటూ √3, ఈ √3 లోపల తీసుకెళ్ళండి. 4 ఇంటూ √3 ఇంటూ √3 3 ప్లస్ √3 1s √3. సో AC వాల్యూ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ హైట్ ఎంతో, అలాగే హైట్ నుంచి బిల్డింగ్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉంది. సో మల్టీ స్టోర్డ్ హైట్ ఆఫ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ and the distance between the two buildings both are same. Height of the multi-stored building and the distance between the two buildings also same. 4 into √3 plus 3. ఇక్కడ √3 వాల్యూ 1.732 తీసుకుంటే 4.732 into 4 అలా కూడా చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అలా వదిలేసాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.